సరే అమ్మా పోదాంపా. ఉన్నారా అమ్మా? అమ్మా ఉన్నారా? ఉన్నారా అండి? లోపల ఎవరైనా? అయ్యో ఎవరు లేనట్టున్నారుగా. ఇంకోసారి పిలవండి. ఎవరు లేరు పో. లేదు పాలలేదు ఊట ఇంటికి ఆడుకోవడానికి వస్తారు. మేము అడుగుతున్నట్టం కాదు, అడుగుతున్నట్టం కాదు, మేము సర్వే చేయడానికి వచ్చినాము. నువ్వు సర్వే డీటెయిల్స్ చెప్తే రాసుకుంటాం. మేము అడుకున్నటోళ్ళు అనుకొని నిలబడతానవా? మీరా ఆడుకునే వాళ్ళు ఎక్కువ అయిపోయారు. వాళ్ళు అనుకోని నేను నిలబడుతున్నారా? కూర్చుండే దారి బిడ్డ. ఏం మాట్లాడుతున్నావురా? అంటే కూర్చునే దారి. ఇల్లు గిల్లు అంత బాగానే ఉన్నది. నేను చెప్తా అంటే మీరు రాసుకోండి మేడం. సరే సార్. అమ్మ కూర్చోండి. మీరు ఎందుకు నిల్చొని కూర్చోండి. మాకు ఇల్లు లేదు, భూమి లేదు, జాగ లేదు, ఏది లేదు. మాకు ఇల్లు లేదు, భూమి లేదు. ఉన్న ఇల్లు ఇద్దరు కొడుకులు తీసుకున్నారు. నాకు ఉండటానికి తాళం లేదు. అమ్మా గా సర్వే కాదమ్మా. ఇగో ఇది మాది వేరే సర్వే, గవర్నమెంట్ నుంచి వచ్చింది. ఇది వేరే సర్వే. మేము అడిగిన వీటికి మాత్రమే మీరు సమాధానాలు చెప్పుర్రి. దీన్ని బట్టి ఎవరి ఇళ్ళల్లో ఏమి ఉన్నాయి, ఏం లేవు, మీకు ఏమేమి వస్తువులు అవసరం పడతాయి, గవర్నమెంట్ నుంచి ఏమేమి రావాలి అనేది మేము పైకి పంపిస్తే వాళ్ళు మీకు అన్ని పంపిస్తారు అన్నట్టు. సరేనా? ఐ థింక్ వాటో వాట్. మేడం అర్థమైంది కదా? చెప్పండి సార్. అవన్నీ మీరు మంచిగా కరెక్ట్గా రాసుకోండి. అమ్మా మీరు ఛాయలు తాగుతారా? అమ్మా చాయ్ తాగిన వాళ్ళు ఉన్నారా ఈ కాలంలో? ఎవరైనా తాగుతాను. 10 రూపాయల కైకిలు చేసుకుంటాడు కూడా చాయ్ తాగుతాడు. ఇదో క్వశ్చన్ అని అడుగుతానవా? చాయ్ తాగుతాను రా అని అడుగుతున్నావు. అయ్యో గట్ల కాదమ్మా. తాగితే తాగుతానని చెప్పురు, లేకుంటే లేదని చెప్పురు. ఎందుకు గరానికి వస్తారు? మేము సర్వే చేయడానికి వచ్చినాం కదా. అయితే ఏం పాలు తాగుతారమ్మా? ఆవు పాలు తాగుతారా, బర్రె పాలు తాగుతారా? ఇదేం ప్రశ్న? ఆవు పాలు తాగుతారా, బర్రె పాలు తాగుతారా అని అడుగుతాను. చాయ్ ఏం పాలు తాగుతారో తెలియదా నీకు? నువ్వు తాగలేవా చాయ్? ఏం తాగుతారు మీరు? మంచిలు తాగుతారా? అయ్యో గట్ల కాదమ్మా. ఇది సర్వే. మేము ఏమడితే మీరు అయ్యే చెప్పాలా. మీరు అట్లా గరానికి రావద్దు. మేము రాసుకోవాలి ఇక్కడ. పైన చూపియద్దా? ఇప్పుడు ఎవరు ఆవు పాలు పోతానరా? పాకెట్ పాలు తెచ్చుకొని తాగుతాను. పాలు పోతానరా ఎవరు? ఇప్పుడు బర్రెలు అమ్ముకున్నారు, ఆవులు అమ్ముకున్నారు. పాకెట్ పాలు తెచ్చుకొని తాగుతాను. బర్రె పాలు కాదు. సార్ పాకెట్ పాలు తాగుతుంది, రాసుకోమంటారు ఇది? అమ్మ మీరు రోజుకు స్నానం చేస్తారు కదా, ఏం సబ్బు వాడతారు? నువ్వేమని కూడా అడుగుతాను? స్నానం చేస్తారా, సబ్బులు పెట్టుకున్నారా, ఇవి పెట్టుకున్నారా, ఇవి పెట్టుకున్నారా అని అంటాను. అయ్యేమని అడుగుడు? మీరు చేస్తలేరా స్నానాలు? సబ్బులు పెట్టుకుంటలేరా? మీరు ఏం సబ్బులు పెట్టుకుంటాను? మీరు పెట్టుకున్న సబ్బులే మేము పెట్టుకుంటాను. సబ్బులు మీరేం పెడతారో మీకు తెలియదా? అట్లా కాదమ్మా. మీరు సంతూర్ సబ్బు వాడతారా, సింతాల్ సబ్బు వాడతారా, లైబాయ్ సబ్బు వాడతారా? అయితే ఈ సబ్బులకి ఇన్సూరెన్స్ ఉంటుంది. మీరు నెలకు 100 రూపాయలు కట్టాలి. ఇప్పుడు ఈ సబ్బు అరిగింది అనుకో, మీకు కొత్త సబ్బు వస్తుంది అన్నట్టు. అంతే, మీరు ఒక్క నెలకు కడితే సరిపోతుంది. మేడం మీరు కొంచెం చెప్పుర్రి. ఏమని చెప్పాలి సార్? అంతగానం కోపం వాళ్ళు గట్టినే తిడతారు మేడం. మనకి ఆయన పట్టించుకోవద్దు, మన పని మనం చేసుకుంటూ పోవాలి. అయితే మీకు ఇన్సూరెన్స్ వద్దంటారు. ఇదో సర్వే చేస్తాడటో సర్వే. ఏం సబ్బులు ఆడుతున్నావు, ఏం చేస్తున్నావు అని అంటున్నావు. సంతూర్ సబ్బులు ఆడుతున్నాం మేము. మీ ఇన్సూరెన్స్ వద్దు, మీ సర్వే వద్దు, ఏదద్దు. మేము ఏదో సబ్బులు ఆడుతున్నాము, సంతూర్ సబ్బులు వాడుతున్నాము. సబ్బుల మీద ఇన్సూరెన్స్ ఉన్నదా? ఎక్కడన్నా సబ్బుల మీద సర్వే ఉన్నదా? సబ్బుల మీద ఇన్సూరెన్స్ ఇస్తాను ఎవరన్నా? ఎవరు ఇస్తారు ఇన్సూరెన్స్? మాకు సర్వే వద్ద ఏమద్దు పో. సంతూర్ అయితే ఇన్సూరెన్స్ ఏం వద్ద అంటారు? ఇన్సూరెన్స్ వద్ద ఏమద్దు పో. అమ్మ మీరు పేస్ట్ వాడతారా? ఏం సర్వే చేస్తాను? సర్వే సబ్బులు, కోల్గేట్లు అయ్యి ఇయ్యి గియ్యానా సర్వే చేసుడు? సర్వే లేదు, ఏం లేదు, వెళ్ళిపో. ఎందుకంత కోపానికి రాబడితే మేము ఏది అడిగినా మీరు దానికి ఆన్సర్లు చెప్పాలి. మేము పైన పంపించాలి. మేము కూడా వాళ్ళకి గిట్నే ఆన్సర్లు ఇచ్చుకుంటుంటే కుదరదు కదా. మనం పంపించినందుకు గిదినికే కదా సర్వే చేయడానికి. మీరు మేము అడుగుతున్నామో మీరు గయ్యే చెప్పాలా? అడిగినవుతి పేస్ట్ ఏది, నూనెది, సబ్బులేవి, అయ్యేయి ఇయ్యేయి అని భూములు అడిగినవా, జాగలు అడిగినవా, ఏమన్నా అడిగినవా? ఇంకా కోల్గేట్ అడుగుతారా అమ్మ ఎవరన్నా సర్వేలల్లా? ఆమె చెప్తే కొడతా అన్నట్టే ఉంది. సర్వే అంటే
ఏమో తెలిపోదాం పదండి సార్ మనం. అయ్యో మేడం ఆగురి, ఇవాళకి 100 మంది అయ్యారు సర్వే, మనం ఇంకొక 100 మందిని చేసుకోవాలి. 100 మంది వేరే ఇంకొకటి వేరే సార్. మన మీద చూడండి ఎట్లా వస్తుందో అమ్మ పైకి అత్తరమ్మా. ఈ జాబే కసంటిది, అందరూ ఎవరేమనన్నా చేసుకుంటా రాసుకుంటా పోవాలి. వాళ్ళు గట్నే అంటారు, వాళ్ళు చదువుకోలేదు కదమ్మా. అయ్యో కొంచెం సర్వే సహకరించాలి కదా సార్. గట్లాంటి మాటలు మాట్లాడితే ఎట్లా ఎప్పుడు? ఇక మీరు కొద్దిగా ఓపిక పట్టుర్రి అమ్మా. మేము అడిగిన క్వశ్చన్లకు మాత్రం మీరు ఆన్సర్ ఇవ్వరు. మీరు గట్లేదు గిట్లేదు అని అనద్దు. మరి మా పనే తీసుకుంటుంది, మరి ఏం చేస్తాం? మరి మాకేం పని లేక రాలేదమ్మా, మేము పని మీదనే వచ్చినాం. ఇక్కడికి సర్వే చెప్తుర్రు మాకు, అందుకే వచ్చినాం మేము. అయితే మానే గాని మీరు జుట్టు నల్లగా కనబడుతుంది, మీరు జుట్టు కూడా అంగేసుకుంటారా అమ్మా? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నువ్వు అడిగే ప్రశ్నలకు నవ్వల్ల ఏడు వల్ల ఏం అర్థం అయితలేదు. నా జుట్టేనా నీకు నల్లగా కనబడుతుందా బాబు? నువ్వేం అడుగుతున్నావు? నువ్వు సర్వే చేయడానికి వచ్చినవా? నిన్ను దోలిన లెవెల్ సర్వేకు దుకాణంలో పోతాం. వెంటకలకు వేసుకునే కలర్ అన్నమో లేదో ఇత్తడు తెచ్చుకుంటాను రాసుకుంటాను, వెంటకలన్నీ ఊసిపోతున్నాయి. ఈ క్వశ్చన్ అడుగుతున్నావా బాబు నువ్వు వచ్చి సర్వేకి వచ్చి? అయ్యో మీ జుట్టు ఊసిపోతుందా మేడం? రాసుకోరు, జుట్టు రాలిపోతుంది. దీనికి ఇన్సూరెన్స్ ఉంటుంది మేడం, మీరు ఇన్సూరెన్స్ తీసుకోరు మేడం. జుట్టు రాలిపోతాయి, మీకు జుట్టు రాలిపోతే మీకు ఇన్సూరెన్స్ వస్తుంది మేడం. ఇన్సూరెన్స్ పేపర్ది సంతకాలు పెడతారా మేడం? అమ్మ మీరు సంతకాలు పెట్టుర్రి, మీకు ఇన్సూరెన్స్ వస్తుంది. మీరు నెలకు 200 కట్టాలి అంతే. మీకు నెలకు 200 కడితే మీ జుట్టు ఊసిపోయిన కొద్ది మీకు పైసలు వస్తాయి. మీ ఆధార్ కార్డు తీసుకురండి అమ్మా, రాసుకుంటాం. మీ ఆధార్ కార్డు మీ రేషన్ కార్డు తీసుకురండి, రాసుకొని మీకు ఇన్సూరెన్స్ ఫైల్ చేస్తాను నేను ఇక్కడ. ఏంటిది జుట్టు మీద ఇన్సూరెన్స్ ఉన్నదా? ఎవరు సార్ అన్నారు జుట్టు మీద ఇన్సూరెన్స్ ఉన్నదని? రోజు గిన్నె ఎంటికలు ఊసిపోతున్నాయి. అయ్యో నిజంగానే ఉన్నదమ్మా ఇన్సూరెన్స్ ఉన్నది. మీ ఆధార్ కార్డు నీ రేషన్ కార్డు పట్టుకురా. ఇంకా నీ ఇంట్లో ఎవరికైనా ఉన్నదనుకో జుట్టు రాలే ప్రాబ్లమ్, వాళ్ళని కూడా తీసుకురా, వాళ్ళని కూడా రాపించి ఇన్సూరెన్స్ చేపిద్దాము. ఎందుకమ్మా ఆధార్ కార్డు తెస్తే మా ఏమన్నా రాసుకుందామా? ఏమన్నా ఉంటే ఆస్తిపాస్తులు ఏమన్నా ఉంటే రాసుకుంటావా? అయ్యో నేను ఎందుకు రాసుకుంటామ్మా? నువ్వు సర్వేకి వచ్చింది గందకాలు, మీ ఆస్తిపాస్తులు ఎన్ని ఉన్నాయో నేను తీసుకుందామని రాలేదు. మేము సర్వే చేద్దామని వచ్చిన మమ్మల్ని గియ్య అడుగుతారు, గిట్టనే ఉంటుంది మా సర్వే అంటే. ఎందుకమ్మా ఆధార్ కార్డు చూపిస్తే తీసుకుంటాను. ఆధార్ కార్డు రాసుకొని నెంబర్ రాసుకొని, అందుకే మేము ఆధార్ కార్డు చూపియము. ఏందమ్మా నీకు నేను దొంగలాగా కనబడుతున్నా? సార్ అద్దు సార్ మనం వెళ్ళిపోదాం పదండి ఫస్ట్ ఇక్కడ నుంచి. ఆమె అడిగే మాట్లాడే మాటలు చూసి ఎట్లున్నాయో. లేదమ్మా అట్లా జరుగుతున్నాయి ఈ ఊర్లే. ఎన్నో మోసాలు చేస్తారు మీ లెక్క వచ్చి. ఈ అబ్బా నాకు సర్వే అయితే మాత్రం వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. ఎట్లా మాట్లాడుతున్నావు అసలు? ఓ అమ్మ రా 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 రా, మీరు గట్ల గరం అయితే ఎట్లా? మరి ఏంది సార్ ఇది? వాళ్ళు అసలు ఎందుకు పెట్టినా నన్ను ఈ జాబ్ కి? నాకు పిసలేస్తాను ఆమె మాట్లాడే మాటలకి. ఇక అయిపోయింది. ఇంకా 4 క్వశ్చన్లు అయితే అయిపోతుంది మేడం, మీరు గట్ల గరం కావద్దు. ఈ సర్వే నాకేం యూజ్ అయ్యేది కాదు, నీకు యూజ్ అయ్యేదే. అర్థమైతుందా? నాకేం పనికొచ్చేది కాదు. నీ ఆస్తులు దొబ్బుకోవడానికి నీ ఆస్తులు ఏం దొబ్బుకోవడానికి రాలే. దీని వల్ల నీకు ప్రయోజనం, నాకు కాదు. అర్థమైతుందా? మంచిగా మాట్లాడుతున్నా, మంచిగానే మాట్లాడు. అమ్మా సబ్బులు షాంపులు అయ్యి ఇయ్యి అని అన్నావు, కోల్గేట్ అన్నావు, పాల ప్యాకెట్లు అన్నావు, చాయ్ అన్నావు, అదన్నావు ఇదన్నావు. మళ్ళీ అక్కడికి వచ్చే వరకు ఆధార్ కార్డు అడుగుతున్నావు. మరి ఏమనుకోవాలి నేను ఆధార్ కార్డు అడిగితే? సర్వే అంటే గిట్నే ఉంటుంది. అందరు చేసే తీరంగా మేము చెయ్యం. వాళ్ళు చేసేది వేరే, మేము చేసేది వేరే. మాకు ఏ ప్రకారం ఇస్తారో మా ప్రకారంగానే అడుగుతాం. మేము గిట్లనే అడుగుతాం. మీకు ఖచ్చితంగా ఎప్పుడు లేదంటే లేదు. నేను వెళ్ళిపోతా అసలు. నాకు ఇక్కడ సర్వే అడ్డేయమద్దు. నాకు ఎందుకు రాపు నాయన ఈ జాబ్ ఇచ్చిర్రు అసలు? అందరినీ తీరేస్తాను, అందరినీ లెక్కన అంటాను, ఆయన దొబ్బుకొని పోతాను. ఆధార్ కార్డు ఇచ్చిన వాళ్ళే ఆయన ఏదైనా ఉన్న కాడికి రాసుకుంటారు పోతాను. ఇవాళ రేపు ఎవరైనా నమ్మట్లేదమ్మా, మేము నమ్మం నిన్ను. నువ్వు నడిచింది కావాలి ఈ నుంచి. అయ్యో అమ్మా ఎందుకు అంత గరం అవుతున్నావు? 4 క్వశ్చన్లు ఉన్నాయి, 4 క్వశ్చన్లు అయిపోతే సర్వే అయిపోతాయి. మేడం మీరు కూడా కొంచెం ప్రశాంతంగా ఉండుర్రి. మన జాబ్ వేయాల్సినది వాళ్ళు తిడతారు. చీపురు కట్టబట్టి కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. మీరు కొత్తగా అయినారు. ఈ దెబ్బలని నాకు అలవాటు అయిపోయినాయి. మీకు తెలుసా, పక్క ఊర్లో పోతే చెప్పులతో చంపారు నన్ను. నేనెవరితో చెప్పుకోవాలి? మనం చక్కగా చేస్తే దాంట్లోనే సెల్ఫ్ రెస్పెక్ట్ చాలు. దొంగలు అనుకొని చెట్టు కట్టేసిర్రమ్మా, నేనేం చెప్పుకోవాలి? నేను ఎవరితో చెప్పుకోవాలి? నా రాత గిట్లున్నది, నా జాబే కాసం ఉంటుంది. మేడం మీరు రాసుకోరు, 4 క్వశ్చన్లు అయితే అయిపోతాయి. అమ్మా రాసుకుంటా కానీ ఆమె కొద్దిగా కొంచెం కంట్రోల్ చేసి మాట్లాడమని చెప్పురు సార్. ఉన్నాయి సార్ ఏమో దిక్కుమాల క్వశ్చన్లు. అమ్మా నీకు చలి పెడతా రోజు? అమ్మా ఏమడుతున్నావమ్మా? చలి ఎవరికి పెడతలేదా? లోకంలో అందరికి పెడతాను చలి, మీకు పెడతలేదా? నాకు ఒక్కదానికే పెడతాందా చలి? చలి పెడతాందా అంటాను? చలికాలమే కాదమ్మా చలి పెడతదా? ఎండకాలమా ఉడకపోయా? ఏమడుతున్నావమ్మా? నీకు తెలియనదా? పోయి నుంచి అమ్మ అట్లా కాదు, పెడితే పెట్టిందని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. ఎందుకు అన్ని మాటలు మాట్లాడుతున్నావు? ఎందుకంత కోపానికి వస్తున్నావు? మాకు లేవా కోపాలు? మేము ఎందుకు మీ మీద అడగలేం కదా. మరి మీరు కూడా కొంచెం సైలెంట్ గా ఉండు. ఎందుకు అర్థారు?
మంచి వాసన వస్తుంది. ఏం చికెన్ కూర అండి రామ్మా? అన్నం పెట్టమంటాడు కావచ్చు. లేదు నాని పప్పు చేసుకున్నాం. అయ్యో నువ్వు చికెన్ అంటే నీ ఇంటికి మేము బువ్వకి రాలే, సర్వేకి వచ్చినాం. ఏదో స్మెల్ వస్తుంది కానీ కక్కుర్తో అడిగిండు అట్లా. అమ్మ మీ ఇంట్లో దోమలు ఉన్నాయా అమ్మ? బల్లులు, దోమలు, కప్పలు ఉన్నాయా? దోమలున్నాయి, కప్పలున్నాయి, అయ్యున్నాయి ఇయ్యున్నాయి అని అడుగుతానవా? పట్టింత కొట్టవుతావా? ఏం క్వశ్చన్లు అడుగుతాను? నడువు ఇంటికా నుంచి. ఇగో సర్వేనే వచ్చిందా? సర్వేనే సర్వేకి వచ్చి వాళ్ళ భూములు అడుగుతున్నారు, జాగులు అడుగుతున్నారు, కప్పలు ఉన్నాయి, కోలు పెట్టున్నారు, అయ్యేం తాగుతున్నావు, ఏం తింటున్నావు, గియ్యాను అడిగాడు సర్వేకి వచ్చి. నడువు ఇంటికా నుంచి. నేను సర్వే చేస్తాను. సర్వే అమ్మ కూర ఎత్తావా? చికెన్ కూర చికెన్ కూర అంత పసి కడతాడు. మళ్ళీ ఎందుకు వస్తాను? బయట తప్పుతా మళ్ళీ వస్తారు. సర్వే చేస్తాను. ఏం సర్వే చేస్తారు మీరు? పేపర్ పెన్ ఉన్నది. మంచి వాసన వస్తుంది. చికెన్ కూర అయితే పిల్లి కూడా పిచ్చం వేసినట్టే లేవు కదా. ఇక నీ ఇంటికే రావాలి. అబ్బా నీ ఇంటికి వచ్చిందంటే ఏ మన్ను కూడా పుట్టేది. ఇక పుట్టది పో, నువ్వు పుట్టే కాడికి పో నువ్వు. ఆ